सर्वेभ्यो नमः। महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్వేతాష్టర ఉపనిషత్తు. ఆచార్యజీ, ఒకరి అభిప్రాయము వారు పుష్పమ్మ గారి ద్వారా నాకు పంపించారు. దాసరి రామాంజనేయులు గారని. నమస్తే ఆచార్యజీ. పరమేశ్వర తత్వము బ్లాక్ హోల్గా వర్ణించారు. తృతీయ ధామం అంటే అదేనా? వివరించగలరు? ధన్యవాదం. బ్లాక్ హోల్ వేరు, ఈశ్వరీయ తత్వము వేరు. బ్లాక్ హోల్ నల్ల, బ్లాక్ అంటే నల్లటి, హోల్ అంటే ఛిద్రం. నల్లని ఛిద్రమే పరమేశ్వరీయ తత్వము అని ఓం ప్రకాష్ ఎప్పుడు చెప్పలేదు. బ్లాక్ హోల్ నుండి ఆ యొక్క ఉదాహరణ చెప్పాడు కదా, బల్బును వెలిగించే కరెంటు, బల్బును వెలిగించే కరెంటు, బల్బు లోపల రెండు పుల్లలు, దానికి ఆ స్ప్రింగ్ ఉండి ఆ లోపల నుంచి వచ్చే కరెంటు బల్బుని ఎట్లయితే వెలిగిస్తుంటుందో, ఈ సూర్యుని ప్రకాశింపజేసేటువంటిది పరమేశ్వరుడు. మనమంతా ఆ సూర్యునిలోకి చేరుకోవాలి అనేటువంటి వేద మంత్రం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. పిట్ట గూట్లోకి వెళ్ళేటప్పుడు ద్వారంలో నిలబడి అటు ఇటు చూస్తుంటది. ఆ రకంగా బ్లాక్ హోల్ లోపలికి ఇది ఈ యొక్క బ్లాక్ హోల్ యొక్క ఉద్దేశము, మన శిరస్సులో బ్రహ్మరంధ్రం ఏ రకమైతే లోపల నుంచి బయటకు ఎట్లయితే ఉందో, ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది బ్రహ్మరంధ్రము పై దిశలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం సూర్యుని నుండి ఈ వైపుకు మనకు కనపడదు, కానీ ఆ వైపు లోతుల ఎంత ఉన్నది అనేటువంటిది ఈ యొక్క శిరస్సు ద్వారా భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే, బ్రహ్మరంధ్రము లోపల ఈ శరీరము, శరీరి, ఆత్మ, ఇంద్రియాలు ఇవన్నీ లోపల ఎంతైతే ఉందో, బయటకు మాత్రం ద్వారం యొక్క ముఖద్వారం, ఈ బ్లాక్ హోల్ అనేటువంటిది కూడా అటువంటిదే. ఎందుకంటే పరమాత్మ అనంతుడు, అతనిని ఒక పరిధిలో, ఒక రూపములో, ఒక ఆకృతిలో మనం బంధించలేము, అతడు పట్టుబడడు. కాబట్టి బ్లాక్ హోల్గా అని ఓం ప్రకాష్ ఏమి చెప్పలేదు. మీరు మరొక వినండి, వింటే బాగుంటుంటుంది. దాంతో రహస్యాలు ఇంకా తెలుస్తుంటాయి. కాబట్టి బ్లాక్ హోల్ అనేటువంటి శబ్దం తోటి పరమాత్మను ముట్టడం సరైనటువంటిది కాదు. ప్రభాకర్ గారు, భీమరావు గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, ఇప్పుడు కఠోపనిషత్తుల కూడా ఇది ఆత్మ అంగుష్ట మాత్ర అని చెప్పిర్రు. అంగుష్ట మాత్ర అంటే ఇప్పుడు ఆకారం అయితే ఒకవేళ అంగుష్ట మాత్ర రవితుల్య రూప, అంగుష్ట మాత్ర రవితుల్య రూప అని కఠోపనిషత్తులో వచ్చింది.
ఆ విషయంని ఓం ప్రకాష్ సచిత్రముగా ఇహ పరలోకంలో చూపించడం జరిగింది. అంగుష్ట మాత్ర అనంటే రూపం రూపం ఆకృతిలో సాక్షాత్కారం చేసుకోవాలి అనంటే దానికి ఆలంకారిక వర్ణనంగా చెప్పడం జరిగింది, కానీ భగవంతుడు అంగుష్ట పరిమాణంలో కాదు. అంగుష్ట పరిమాణం తీసుకుంటే ఆ అంగుష్టానికి లేనటువంటి ఆకృతి అంగుష్ట ఆకృతిలోకి వచ్చింది. మరి ఆ వచ్చినటువంటి ఆకృతికి వినాశనం తప్పదు. భగవంతుడు నాశనం లేనివాడు, అవినాశి. అవినాశి అంటే నాశనం లేనటువంటి వాడు. అంగుష్ట రూపం ఎలా వచ్చింది? రూపాన్ని ఎవరు చూశారు? రూపాన్ని ఎవరు కొలమానం చేసి చెప్పారు? ఇది కేవలము అంగుష్ట మాత్రం. ఏంటంటే ఈ యొక్క అలంకారికంగా చెప్పబడినటువంటిది, అలంకారములతోటి చెప్పబడినటువంటిది, కానీ అసలైనటువంటిది కాదు. దయానంద సరస్వతి ప్రతి చోట వేదమంత్ర భాష్యం చేస్తున్నప్పుడు అలంకారముల యొక్క వర్ణనం చేయడం జరిగింది. ఇక్కడ అగ్నిహోత్రం ఆరంభంలో కూడా బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి అని అంటే అవగాహన వారు ఇప్పుడు ఎవరింట్లో కట్టెల పొయ్యిలు ఉన్నాయి, ఎవరింట్లో నిప్పు ఉన్నది, ఎవరింటికి పోతే ఎవరు నిప్పిస్తారు, ఆ నిప్పు తీసుకొచ్చి మన ఇంట్లో అగ్నిహోత్రం చేయడం ఎలా సంభవం అవుతుంటది అనేటువంటిది అదూరదర్శిత తొందరపాటుతనముతోటి దానిని తెలుసుకోలేక ఇలా అనుకుంటున్నారు. అందుకని దయానందంలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళది ఎప్పటికీ సఫలము కాదు. ఎందుకు అంటే వారు లోతుగా వెళ్ళట్లేదు, ప్రమాణాలను చూడట్లేదు కాబట్టి. అందుకని ఇక్కడ ఆలంకారిక వర్ణనం అంగుష్ట మాత్ర అని చెప్పేసి ఇదే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇప్పుడు చెప్పడం జరిగింది. కఠోపనిషత్తులో అంగుష్ట మాత్ర రవితుల్య రూప. రవితుల్య అని అంటే వెలుగుతున్నటువంటి దీపము కాంతి వంటి. రవి అంటే సూర్యుడు, ఉదయించేటువంటి అస్తమించేటువంటి సూర్యుడు. రవితుల్య రూప అంటే వెలుగుతున్నటువంటి దీపము కాంతి మాదిరిగా అటువంటి ఆకృతిలో చూపించారు, వర్ణించడం జరిగింది. అంతేగాని భగవంతుడికి ఆ రూపం ఉన్నదని కాదు. వేదములో ఎక్కడ కూడా మరియు దర్శన శాస్త్రాలలో, షడ్ దర్శనాలలో ఎక్కడ కూడా దయానంద సరస్వతి ఈశ్వరుని గురించి ఆర్య సమాజ నియమాలలో చెప్పినప్పుడు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క అంగుష్ట మాత్ర పరిమాణాన్ని, రవితుల్య రూపాన్ని ఎక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే అది లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభివర్ణించుకుంటుంటారు కాబట్టి అది వారి ఆమోద ప్రమోద మనోరంజనం మినహా ఈశ్వరుడికి అంగుష్ట పరిమాణం అని, రవితుల్య రూపం అనేటువంటిది ఆధారం లేదు. కంటికి అందనటువంటి వాడు అనుభవోపేతంగా ఆత్మనే అందనివ్వట్లేదు. భగవంతుడు తన బిడ్డనే మనకు పట్టుబడనివ్వట్లేదు. అటువంటిది తనని ఎలా పట్టుబడనిస్తాడు? పట్టుబడితే ఆ ఈశ్వరునికి ఉనికే ఉండనివ్వకుండా చేస్తారు కదా. అందుకని భగవంతుడు మన హృదయ అంతఃకరణంలో ఉండి మనల్ని ఎప్పటికీ చెడు చేస్తున్నప్పుడు హెచ్చరించడం, మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందాన్ని పరవశింపజేస్తూ ఆ రకంగా అనుభవోపేతంగా తెలియజేస్తున్నాడే కానీ ఈ యొక్క అంగుష్ట మాత్ర రూపం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఒక ప్రకరణం అనుసారంగా చెప్పడం వేరు, ప్రకరణ సందర్భానుసారంగా. ఇప్పుడు ఓం ప్రకాశ చేసే ప్రయత్నం ఏంటంటే ఇహపరలోకం ద్వారా సాధ్యమైనంత వరకు
పరోక్షాన్ని ప్రత్యక్షంగా చిత్ర రూపంలో చూపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది ఆత్మయే పట్టుబడాలి. అది ఎలా సాధ్యం అవుతుంటుంది? అనుభవపేదం. భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ షడ్రుచులలో ఉప్పు, కారం, పులుపు, వగరు ఇవి ప్రకృతి పదార్థములలోనూ ఇమిడించి మన వరకు చేరవేస్తున్న ఆ గుణాలు మాత్రం అనుభవించినటువంటి వారికి, ఆస్వాదించిన వారికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ చింతకాయ, ఉప్పురాయి, చక్కెర, బెల్లము ఇవన్నీ కంటికి కనబడుతున్నాయి, కానీ వాటి గుణాలు కనబడట్లేదు. గాలి కనబడట్లేదు. గాలితోటే మనల్ని ఊపిరిగా పీల్చుకోజేసి బ్రతికిస్తున్నాడు. నొప్పి కనబడతలేదు, బాధలు కనబడతలేదు. ఇవన్నీ అనుభవపేతంగా, అనుభూతిని గురించి. అందుకే ప్రతి మత సంప్రదాయంలో యొక్క భగవంతుని యొక్క సాక్షాత్కారం గురించి కళ్ళు మూసుకో చేస్తున్నాడు. ఒక అంగుష్ట మాత్రమంతా ఆవగింజను, అణువును చూపించేటువంటి దీన్ని మైక్రోస్కోప్ తోటి శుక్ర కణాలను సైతం చూడగలుగుతున్నటువంటి ఈ రోజుల్లో అంగుష్ట మాత్రం పరిమాణం అది ఎంత విశాలకాయం అందరికీ అనుభవపేతంగా. అంగుష్ట మాత్రం అన్నప్పుడు చేతితో పట్టుకోగలుగుతాం. రవితుల్య రూపం అని అన్నప్పుడు దానిని ఆ యొక్క సూర్యుని వంటి పోలికతో ఉన్నటువంటి అంగుష్ట మాత్రం రవితుల్య రూపం అనేటువంటి ఆ దీపపు కాంతి స్వరూపాన్ని మనము పట్టుకోగలం, చూడగలం. భగవంతుడు పట్టుబడేవాడు దృష్టిగోచరం అయినట్టయితే ఈ ప్రపంచమంతా అస్తవ్యస్తం అవుతుంటది. దృష్టిగోచరం మనకు ఇక్కడైతే మనకంటే ఇంకా ఎవరైనా చాలా భగవంతుడిలోనే అతని నామం చేసుకుంటూ అతనిలో ఉన్నటువంటి వారు ఆ భగవంతుడి నామస్మరణలోనే, అతని జపంలోనే, అతని ధ్యానంలోనే ఉంటూ కాలము తోటి చెల్లుబాటై దేహత్యాగం అయితే మరి వారికి ఆ భగవంతుడు లేడా? భగవంతుడు ఎలా ఒకరికి ఉండి ఒకరికి లేకుంటే ఎలా అవుతుంటాడు? ఇక్కడ రూపాకృతిగా ఉన్నటువంటి మనకు మరి ముక్తిలో రూపము లేకుండా జీవన్ముక్తిని పొందినటువంటి ముక్తాత్మలకు ఆ భగవతత్వం ఏ రకంగా? దేహంతో ఉన్నటువంటి పరమాత్మ దేహాతీతమైనటువంటి ఈ జీవాత్మలకు కర్మఫలం ఎలా విధించగలుగుతాడు? మరి కంటికి కనబడేటువంటి భగవంతుడు కళ్ళు లేని వారికి, మూగవారికి మరి ఎలా బోధగమ్యం, ఎలా తెలుస్తాడు? ఈ మత సంప్రదాయంలో అందరి కళ్ళు మూసుకోవడం, ధ్యానంలో యోగ సిద్ధి సమాధిస్థమైనటువంటి వాళ్ళందరూ కళ్ళు మూసుకోవడం యొక్క వెనుక అభిప్రాయం ఏంటి? ఇదంతా ఏంటంటే ఒక ప్రకరణానుసారంగా ఆలంకారికంగా చెప్పబడినటువంటిది. అది అలంకారం వరకే పరిమితం, అంతేగాని అది ఏ అంతరార్థం అనేటువంటిది కాదు అని నాకు తోచింది. మరి ఇంతకంటే ధన్యవాదాలు. ఇవాళటి ప్రకరణంలోకి వెళ్తే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్తున్నాడు. నిన్న మొన్న వర్ణించినటువంటి వర్ణన కంటే ఇవాళ లోతుగా వెళ్ళడం జరుగుతుంది. అణు రూపమే దృష్టిగోచరం కాదు. కణాద మహర్షి వైశేషిక దర్శనం వారు అనుసిద్ధాంతాన్ని వికసితం చేసేటప్పుడు వారి యొక్క దినచర్య ఏంటంటే, వారి గురించి చదివినప్పుడు ఉదయవీర్ శాస్త్రి, ఆచార్య ఉదయవీర్ శాస్త్రి గారు సాంఖ్య దర్శన ఇతిహాసం మరియు దాంట్లో సాంఖ్య సిద్ధాంతం దాంట్లో ప్రకరణంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ సాంఖ్య వైశేషికం కణాద మహర్షి కణాదుని గురించి చెప్తున్నప్పుడు రైతులు
పంట పొలం నుంచి పంటను తీసుకెళ్లిన తర్వాత అక్కడ పడిపోయినటువంటి విత్తనాలను పక్షులు ఏ రకమైతే ఏరుకొని తింటుంటాయో ఆ విధంగా కణ కణాన్ని ఏకత్రితం చేసి జీవన నిర్వహణ చేసుకున్నటువంటి వ్యక్తి ఆ అణుశాస్త్రాన్ని వికసితం చేశాడు. ఒక కుండ తయారు చేయడానికి కొన్ని పరమాణువుల యొక్క సంగ్రహం, ఈ దేహం తయారు కావడానికి కొన్ని పరమాణువుల యొక్క సంగ్రహం. ఆ రకంగా అణు సిద్ధాంతాన్ని వికసితం చేసినటువంటి వ్యక్తి కణాద మహర్షి. అందుకే అతని పేరులోనే ఉంది కణం అత్తీతి కణాద. కణాన్ని ఏరుకొని తినేటువంటి, మెతుకును ఏరుకొని తినేటువంటి అటువంటి ఆ విధంగా తన జీవితాన్ని గడిపాడు కాబట్టి అతని పేరు కణాద. అదభక్షణే ధాతువుతోటి అద శబ్దం కణాద దీర్ఘసంధి అయి కణాద శబ్దం ఏర్పడింది. అటువంటి ఆ కణాద మహర్షి అణుశాస్త్రాన్ని ఏ రకంగా వికసితం చేశాడో ఆ అణువును ఉద్దేశించి ఇక్కడ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఏంటంటే దీని ఈ వ్యాఖ్యానం దయానంద సరస్వతి సత్యాగ్రత ప్రకాశంలో కూడా చేశాడు. చూడండి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ గుహాయాం నిహితో అస్య జంతోః తమ క్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానీశం. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే 20వ శ్లోకంను చూడండి. అణో అణీయాన్, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడు, మహత్తత్వం కంటే మహనీయుడైనటువంటి వాడు. మహత్తత్వం కంటికి కనబడనటువంటి, అణుతత్వమే కనబడదు. అణువు కంటే మహత్తత్వం. ఇప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప పనులు చేస్తావు, నీకేంటే నువ్వు చాలా గొప్పవాడి, మహాంతుడు, గొప్పవాడివి అని అంటాం. గొప్పదనానికి ఏమైనా రూపం ఉంటుందా? గొప్పదనానికి రూపం ఏమి ఉండదు. కేవలం పొగడ్త, వారి యొక్క పని ఆలంకారికంగా గొప్పగా చెప్పడం అంతే. అంతే, ఆలంకారికంగా. గుహ అంటే మన శరీరంలో గుహ అనేటువంటిది కేవలం హృదయ స్థానం ఒకటే. ఆ గుహాయాం నిహిత అంటే నిహితమై ఉన్నాడు, సన్నివిష్టమై ఉన్నాడు, ఉపస్థితమై ఉన్నాడు. గుహాయాం నిహిత అస్య జంతోః. అస్య అంటే ఈ యొక్క, జంతో అంటే జని ప్రాదుర్భావం. ప్రాదుర్భావం అంటే ప్రాదుర్భావం, ఉత్పన్నమయ్యేటువంటి, రూపము లేనటువంటి జీవాత్మ తన ప్రారంధానుసారంగా రూపము కలిగినటువంటి శరీరముతోటి ఆవిష్కృతం అవ్వడం, జన్మించడం. అందుకని జంతో అనబడడం జరుగుతుంది. తం అక్రతుం పశ్యతి. అక్రతుం, అతడు ఏంటంటే ఏమీ చెయ్యడు. పరమేశ్వరుడు ఏమీ చెయ్యడు, అన్నీ చేస్తాడు. ఒక మనోరంజనం ఏంటంటే, ఓం ప్రకాష్ చదువు పూర్తయిన తర్వాత ఇక ఏదైనా పని చూసుకోవాలని చెప్పేసి ఒక దగ్గరికి పనికి పోతే అక్కడ అందరితోటి ఒకతను పని చేయిస్తూ తను మాత్రం కూర్చున్నాడు. అయితే ఓం ప్రకాష్ ఏమడిగాడంటే, నువ్వు అందరికి పని చెప్తావు, అందరితో చెప్తావు, నువ్వెందుకు బట్టి కూర్చున్నావు అంటే, అతడు గుత్తేదార్, యజమాని అంటే ఠేకా తీసుకుంటారు కదా, గుత్త పట్టుకుంటారు కదా, సూపర్వైజర్. ఇంగ్లీష్ లో అంటే సూపర్వైజర్. ఆ రకంగా అతడు ఓం ప్రకాష్ అడిగినటువంటి అమాయక ప్రశ్నకు నవ్వుకున్నాడు అన్నట్టు. అంటే నేను మీ అందరి చేత చేయిస్తున్నదే నేను అని అతడు అని చెప్పాడు అనమాట.
ఓ మాచారి ఇక్కడ సూపర్వైజర్ అని పరమాత్మ సూపర్వైజరా? అంతే కదా. ఇప్పుడు అతని చెయ్యని కార్యం అంటూ లేదు. అతనికి చేతులు లేవు, అయినా అన్నీ చేస్తున్నాడు. అతనికి కళ్ళు లేవు, అన్నీ చూస్తున్నాడు. అతనికి కాళ్ళు లేవు, కానీ అందరికంటే వేగంగా ఉన్నాడు. అందుకని అక్రతుం పశ్యతి. ఆ అక్రతు అంటే ఏమీ చేయకుండానే ఉండి అన్నీ చేస్తున్నటువంటి అతన్ని పశ్యతి ఎవరైతే చూస్తారో, వీత శోకో అతడిగా విగత శోక వీత శోక, వాళ్ళు దుఃఖరహితం అయిపోతారు. వరలక్ష్మమ్మ గారు ఎవరైతే ఆ పరమేశ్వరుని ఆ పరమేశ్వరుని ఎవరైతే చూస్తారో, ఎవరికైతే సాక్షాత్కారం అవుతుందో వారు వీత శోక. పుష్పమ్మ గారు అన్నది అదే. ఈశ్వర సాక్షాత్కారం అయిన తర్వాత నేను నా ప్రత్యేకత అనేటువంటి ఈ వాద వివాదం కంటే ఒదిగిపోయి ఉండడం. ఇప్పుడు ఆర్య సమాజంలో ఒక దిగ్గజ పండితుడు రాజవీరి శాస్త్రి గారని, వారికి సభ ఆ రోజు కార్యక్రమంలో వారిని వారితోటి కార్యక్రమం జరిపించాలి, వారికి సన్మానం చేయాలి. కాబట్టి వాళ్ళ ఆయోజకులు వారిని పిలిచారు, వారు సభలో వచ్చి కూర్చున్నారు. ఇక అందరూ మర్చిపోయేసరికి వారు ప్రవచించేటువంటి సమయంలో ఇక అప్పుడు గుర్తొచ్చింది, మరి ఆచార్య గారి సమయం కదా, మరి ఇది ఎక్కడ ఆచార్య గారు అంటే అప్పుడు అందరికీ గుర్తొచ్చింది ఆచార్య గారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అప్పుడు ఆ సభా సంచాలకుడు ఏమన్నాడంటే, మా యొక్క తొందరపాటు మతిమరుపు కారణంగా ఆచార్య రాజవీరి శాస్త్రి గారిని మేము ఆహ్వానించాము, కానీ వేదిక మీద కూర్చోబెట్టలేకపోయాము. ఈ సభాగారంలో గాని మా మాట వినబడుతున్నంత పరిధిలో ఎక్కడ కూడా ఆచార్య రాజవీరి శాస్త్రి గారు ఉన్నట్టయితే వేదిక మీదకి రావాలి అని అన్నాడు. అంటే వారు మాట్లాడలేదు. ఉన్నారా సభాగారంలో అంటే వెనుక అందరికంటే వెనుక కూర్చుని ఇట్లా చేయలేకపోయాడు. అంటే ఆ రోజు కార్యక్రమానికి సభాధ్యక్షత వారిదే, వారినే సన్మానించాలి. కానీ వారు వచ్చి ఎక్కడ కూర్చున్నారు అంటే ఆ యొక్క శ్రోతలలో అందరికంటే వెనక కూర్చున్నారు అన్నమాట. మీరు ఎక్కడున్నారో మాకు చేయలేబట్టి చూపెట్టండి అంటే ఇట్లా చేయలేబట్టింది అన్నట్టు. అప్పుడు వారి దగ్గరికి పోయి వారి కాళ్ళ వేళ్ళబడి బతిమాడి మళ్ళీ వేదిక మీదకి తీసుకొచ్చి అది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే అక్కడ కనబడుతున్నటువంటి ఏంటంటే మనం సరళంగా ఉండాలి, ఒదిగిపోయి ఉండాలి. ఈ సరళత్వమే ఈశ్వరునికి ఇష్టం. ఇదే రిజు స్వభావాన్ని బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, నువ్వు నేను నిన్ను శిశువు మాదిరిగా ఎటువంటి భేదభావం లేకుండా నేను సమాజానికి అందిస్తే, నువ్వు ఎవరెత్తుకుంటే వారి చేతుల్లోకి ఏ రకంగా పోయావో, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నువ్వు అంతే సరళంగా ఉండగలగాలి. వెలుగుతుందా? ఆ సరళత్వమే నీ ప్రత్యేకత. నువ్వు వీరు వారు అని భేదభావం వద్దు. ఇది వీళ్ళు ఇటు ఈ కులం వారు, వాళ్ళ ఆ కులం వారు, వీరు పండితులు, వీళ్ళు పామరు అనేది ఏది వద్దు. నువ్వు సరళమాచారి కడిగిన ముత్యం వల్ల ఉండాలి నా దగ్గరకు వచ్చేటప్పుడు. నువ్వు పరోపకారిణి సభలో ఆచార్య ధర్మవీర్ గారని ఉన్నారు. వారిని ఓంప్రకాష్ తీసుకొచ్చి నిజాం కాలేజీలో గ్రౌండ్ లో కార్యక్రమం కూడా చేయించారు. వారు ఈ రకంగా సరళంగా ఉంటే ఎటువంటి పరిస్థితి తీసుకెళ్లారు అంటే, ఎవరైతే వీళ్ళు నిమ్న భావజాలం, నిమ్నగా ఆహారం ఉండేటువంటి వాళ్ళు, పశువులను తినేటువంటి వాళ్ళు, వాళ్ళ కాలనీలో ఏంటంటే పశువులను తినే వరకు తిని ఆ మిగిలిన మాంసాన్ని పడేయడం ఎందుకని చెప్పేసి ఒక తాడుగట్టి అక్కడ ఆరబెట్టుకుంటారంట కదా, ఎండబెట్టుకుంటారంట కదా. అటువంటి వారిలో ఒకరికి యజ్ఞం చేయాలని వస్తే వాళ్ళ ఇంట్లో మరి పోవాలా పోకూడదా?
ఇక వాళ్ళు వీళ్ళు పెద్దలు పండితులు అందరూ ఏం చేశారంటే ఇక వాళ్ళ మనం ఎట్లా పోతాం, అక్కడ యజ్ఞం ఎట్లా చేస్తాము అని చెప్పేసి భావించుకొని ఆచార్య ధర్మవీరి గారిని పంపించారు. పంపిస్తే అక్కడ యజ్ఞం చేసి వచ్చేసాడు. భగవంతుడు ఇది పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష పెడుతున్నప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గాలి కానీ ఓడిపోకూడదు. అక్కడ ఏంటంటే వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడతారు, అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనకు రిత్విజం, మనకు నీ కర్తవ్యం నువ్వు చేయాలి అంతే. బ్రహ్మతత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని, విద్యా బోధన చేయడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం చేయాల్సినటువంటిది మనం చేయాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో తినాలా తినకపోవడం అది మీ విద్యత మీద ఆధారపడి ఉంటుంది, ఎవరి విద్యత మీద వారి. ఎందుకంటే శుచి శుభ్రత అనేటువంటిది ఎందుకు అంటే ఏమో ఏ పుట్టలో ఏ పోముందో, ఎవరితోటి ఎవరి జీవితం ఏ రకంగా మారిపోవను ఏమో, ఈ యజ్ఞంతో ఈ చేసే విధానంతో వారి జీవితమే మారిపోవునేమో. దానికి మనం వ్యవధానం కాకూడదు కదా. అందుకని భగవంతుడేమో ఆ చెప్పినటువంటి ఆ సరళత్వానికి గౌతమ బుద్ధుడు వాళ్ళంతా ఈ యొక్క సాధు స్వభావంగా సరళంగా ఉండడం లక్షణం. ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, పుట్టుకతో వచ్చేటువంటి ప్రతి శిశువు ఎంత సరళంగానైతే ఉన్నాడో అట్లట్లా ఇక ఎదుగుతూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు మొత్తం అందరితోటి పరిచయమై అన్ని రకాల ఆహారం తింటున్నప్పుడు ఈర్ష ద్వేషాలతో అహంకారయుక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని మళ్ళీ అణుచుకుంటూ మళ్ళీ సరళమైనటువంటి స్థితికి తీసుకురావడం, ఇది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు అదేమంటారంటే గిల్లి దండ అంటారు కదా, అది ఏమంటారు, అది గిల్లి దండ హిందీలో అంటారు, చిర్రగోని అంటారు చూడండి. ఆ చిర్రా అనేటువంటిది రెండు వైపులా నునుపుగా ఉంటుంటది, మధ్యలో లావుగా ఉంటుంటది. ఆ రకంగా మన జీవితాన్ని ఏంటంటే భగవంతుడు పంపించేటువంటిది సరళ స్వభావంతో పంపిస్తున్నాడు. మళ్ళీ అతన్ని చేరుకోవాలి అని అన్నప్పుడు సరళమైనటువంటి స్వభావంతో, ఈ మధ్యలోనే ఈ అహంకారం, ఈ అహంభావము, ఈ పదవులు, ఈ హోదాలు, ఇవన్నీ ఆ రకంగా ఉంటుంది. కనబడుతుందా? ముందుకు పని చేయండి ప్రభాకర్ గారు. అర్థమవుతుంది అమ్మగారు, సువర్చలమ్మ గారు గురితో కూర్చుంటుంది. అర్థమవుతుంది ఆచార్య. మరి వరలక్ష్మి అమ్మగారు తొందర పడకపోతే బాగుంటది. ఇలా వరలక్ష్మి అమ్మగారు అనే కాదు, ఎవరైనా సరే నాకు ఇంత వచ్చింది, నాకు ఓం ప్రకాష్ అందుకే ఎప్పటికప్పుడు అదుపులో పెడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఓం ప్రకాష్ ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు ఈ విషయంలో అని చెప్పేది దాని గురించి. మనల్ని నియంత్రణలో పెట్టుకోవాలి. ఎంత తెలిసినా మనం ఇంకా నేర్చుకోవడానికి ఉత్సుకతగా ఉండాలి. కానీ నాకు వచ్చేసింది అని అంటే అది అక్కడ అహంకారమే ఆవరణ ఉంటుంది. అహంకారం ఎక్కడైనా పటాపంచలకు కావాల్సిందే కాబట్టి ఇటువంటి ఎదురు దెబ్బలు తప్పవు. అందుకని ఎదిగిన కొద్దీ గొడవమని అర్థంలో అంటే తెలియలేదు అనుకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుసు అనుకున్నప్పుడు ఇక ముందుకెళ్ళే అవకాశం ఉండదు. అందుకని అట్లా అనుకోవటం బాగుండదు అనేది. ఇప్పుడు కొంతమంది ప్రతిభావంతులు ఎంత చేస్తారంటే, ఎంత వయసు వచ్చినా, పండు ముసలితనం వచ్చినా కూడా ఎవరైనా నేర్పిస్తానంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ తత్వం మంచిది. అహంకారం ఉన్నప్పుడు అది దానికి ఎదురు దెబ్బలు తప్పవు. అహంకారం అనేటువంటిది కనుమరుగైపోవాలి. అహంకారం బయలుపడేస్తుంది, అభిమానం ఆకాశం ఎత్తుతుందంట. ధాతు ప్రాసాదాన్ మహిమానం ఈశం. ఈ యొక్క ధాతువు అని అంటే ఈ ధాతు రూపకంగా వచ్చినటువంటి ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి రసతత్వాల ధాతు, అన్నం యొక్క
సారాంశం ఈ యొక్క శుక్రం ధాతువు. ధాతువుతో నిర్మాణమైనటువంటి ప్రసాదం. ప్రసాదం అంటే గూడు, ఇల్లు, శరీరం, దేహం. ప్రసాదాత్ మహిమాన్, ఈ ప్రసాదాత్ పంచమి విభక్తి. ప్రసాదాత్ ఈ ప్రసాదం నుంచి, ఇంటి నుంచి, దేహం నుంచి, దేహి. మహిమానం ఈశం, ఈ యొక్క దేహమును ఏర్పరిచి, దేహంను ఏర్పరిచి, దేహిని పొందుపరిచి జీవితముగా చేస్తున్నటువంటి ఈశం పరమేశ్వరం. ఈ యొక్క ఈశ్వరుడు ఎక్కడ కనబడతాడు అని అంటే గుహ అంటే హృదయం. అందుకే దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్యభూమికలో ఈశ్వర సాక్షాత్కార స్వరూపాన్ని శబ్దాలతో చెప్పాడు. ఓం ప్రకాశు బ్రహ్మ సాక్షాత్కారమును ఇహపరలోకంలో చిత్రంతో చూపెట్టాడు. కంఠం కింద, వక్షస్థలం మధ్యలో, ఉదరము పైన. ఇది ఏంటంటే ఆ యొక్క హృదయ స్థానంలో. 21వ చూడండి. వేదాహం ఏతం అజరం పురాణం సర్వాత్మానం సర్వగతం విభుత్వాత్ జన్మ నిరోధం ప్రవదంతి యస్య బ్రహ్మవాదినో హి ప్రవదంతి నిత్యం. వేద అహం ఏతం అజరం. వేద అంటే తెలుసుకున్నాను. ఏతం ఈ యొక్క అజరం అంటే జరాజీర్ణ అవస్థ లేనటువంటి. ఇప్పుడు ఇక్కడ ఖండిస్తున్నటువంటిది ఏంటంటే ఏదైతే అంగుష్ట మాత్రం రవితుల్య రూపం అని ఏదైతే ఆకృతి రూపం ఉన్నదో, దానికి ఆకృతి లేని స్థితి నుంచి ఆకృతిలోకి వచ్చింది కాబట్టి దాని జన్మము ఆవిష్కరణ. ఇక ఏదైతే ఆకృతిలోకి వచ్చిందో అది ఒకానొక నాడు జరాజీర్ణమై పాడైపోయేటువంటిది. ఇప్పుడు ఇనుము వంటిది, స్టీల్ వంటిది, ఈ ధాతువులే పాతవై పాడైపోతున్నప్పుడు మరి అంగుష్ట రూపాకృతి, దీపం, రవితుల్య రూపం అనేటువంటి ఆకృతిగా వచ్చినటువంటి పరమేశ్వరుడు ఏనాడో ఒకనాడు నాశనం అవ్వాల్సిందే కదా. మరి నాశనం అయినప్పుడు అవినాశి ఎలా అవుతుంటాడు? నాశనమయ్యేవాడు అవినాశి కాలేడు, అవినాశి అయిన వాడు నాశనం కాలేడు. అందుకని ఏదైనా ఒకటే ఉండాలి కానీ రెండు ఉండలేవు. అందుకని ఒక అలంకారికంగా చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు మన చేత కూడా అనిపిస్తున్నాడు కదా, ఎవరైనా గొప్ప పని చేస్తే, ఎవరైనా కాపాడితే దేవుళ్ళ వచ్చి కాపాడావు. అది అలంకారికంగా మనల్ని పొగడడం మినహా అక్కడ మనం దేవుళ్ళం కాదు. మనం వాళ్ళను మనం పూర్తిగా మనమే రక్షించిందనేది కాదు. మనం సహకరించాము అతనికి, అంతవరకే. పడిపోతున్న అతన్ని పట్టుకున్నప్పుడు నిలదొక్కున్నది అతనేనా, ఇక మనమే నిలబెట్టామా? అతని ఊపిరి అతన్ని తీసుకోవాల్సిందే. అతని ఏంటంటే పరిష్కారం, సమస్యకు తగినటువంటి పరిష్కారం, ప్రమాదం నుంచి తప్పించుకోవడం వారు చేయాల్సిందే. మనము వైద్యుని దగ్గరికి తీసుకెళ్లి మాత్రతోటి, ఆ యొక్క ఔషధంతో సంపర్కం మాత్రమే గావింపజేస్తాం. కానీ ఆ ఔషధాన్ని సేవించడం అది వారి వంతు. మళ్ళీ ఆ ఔషధాన్ని సేవించిన తర్వాత ఆ ఔషధం చేసే పని ఔషధం చేస్తుంటది ఆ తర్వాత. అందుకని ఇక్కడ మనం కేవలం వారికి సహకరించాము. ఆ సహకరించినంత మాత్రాన, పడిపోతున్నటువంటి వారిని పట్టుకున్నంత మాత్రాన మనల్ని దేవుడితో పోల్చారు. మనం దేవుళ్ళమయ్యేవాళ్ళం కాదు. అలంకారికంగా మన గొప్పదనాన్ని చాటి చెప్పజేయడం. పురాణం, ఈ యొక్క పరమేశ్వరుడు ఈనాటి వాడు కాదు, చాలా కాలం నుంచి ఉన్నాడు. ప్రతి సృష్టిలోనూ ఉంటున్నాడు. ఈ సృష్టిలోనూ ఉన్నాడు, ఇంకా మన ముందు జరగబోయేటువంటి సృష్టిలోనూ కూడా ఉంటాడు. సర్వాత్మానం, అంతటా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఈ యొక్క కనబడేటువంటి సూర్యుడు ఒకసారి ఉండి ఒకసారి అస్తమించేటువంటి ఈ సూర్యుడిని ఈ జగత్తంతటికి ఆత్మగా అభివర్ణిస్తూ చిత్రం దేవానాముదగాధనీకం
చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే అప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ. ఈ సూర్యుడు ఆత్మ, ఈ జగత్తంతటికి ఆత్మగా అభివర్ణించడం జరుగుతుంది. ఆ రకంగా సూర్యుడు అంటే కనబడే సూర్య రూపం కాదు, సూర్యునిగా ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వర స్వరూపం. సర్వాత్మానం సర్వగతం, ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. ఎన్నెందు వెతికితే అందందే తన సస్వరూపంతో ప్రత్యక్షమయ్యేటువంటి ఆ పరమేశ్వరుడు సర్వగతం, అన్నింటిలో విద్యమానమై ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే విభుత్వాత్. విభు అంటే వ్యాపకం. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని, నరేంద్ర మోదీ గారిని వెతకాలంటే ఎక్కడికి పోవాలి? గుజరాత్ కైనా వెళ్ళాలి, లేదంటే ఢిల్లీకైనా వెళ్ళాలి. కానీ వారి ప్రభుత్వం వారి అధికారం ఎక్కడ ఉన్నది అని అంటే భారతదేశ సరిహద్దులలో అంతా వారి ప్రభుత్వమే. వారి ప్రభుత్వాన్ని వెతకడానికి మనం గుజరాత్ పోవాల్సిన పని లేదు, ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు. కానీ వారి శరీరాన్ని కలవాలి అని అన్నప్పుడు మాత్రం వారు ఎక్కడున్నారో అక్కడికి వెతుకుంటా వెళ్ళాల్సిందే. అందుకని పరమేశ్వరుడు విభువుగా అణువుల ఇమిడి ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. జన్మ నిరోధం ప్రవదంతి యస్య బ్రహ్మవాదినః. ఈ జన్మ నిరోధం అంటే ఇతనికి, ఈ పరమేశ్వరునికి జన్మ నిరోధం అని అంటే జన్మ అను వారికి ఉండదు, జన్మించడు. ఎందుకు అని అంటే అణువున ఇమిడి ఉన్నటువంటి వాడికి కొన్ని అణువులలో మాత్రమే పరిమితం అవ్వడమే జన్మ, శరీరం. 21వ 2వ చరణం చూడండి మునిగారు. ఈ యొక్క జన్మ నిరోధం అంటే, జన్మం అంటే రూపం, ఆకృతి. నిరోధము అని అంటే అణువున ఇమిడి ఉన్నటువంటి అతను కొన్ని పరమాణువులతో తయారయ్యేటువంటి రూపాకృతిలో ఇమిడి ఉండడం, అది ఇతర పరమాణువులకు అది వంచితంగా కావడం వల్ల జన్మ నిరోధం. అర్థమవుతుందా? ఇప్పుడు నరేంద్ర మోదీ గారి శరీరము వాళ్ళ కుటుంబస్తులకే పరిమితం. కానీ ఆర్య సమాజం వాళ్ళు కొంతమంది అత్యంత భావుకంగా ఉన్నటువంటి వాళ్ళు సంకల్పం చదువుతున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే దయానంద గోత్రోత్పన్న. దయానందుడు ఎక్కడ పుట్టాడు, మీరు ఎక్కడ పుట్టారు, వారి కులం మీ కులం, మీరు ఎక్కడ ఉన్నారు, వారి గోత్రం ఏంటి, మీ గోత్రం ఏంటి? ఆచార్య దయానంద అనుయాయులం అనుకోవచ్చు కదా. అనుకో, శ్రద్ధావంతులు భక్తులు అనుకోవచ్చు, శిష్యులం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ గోత్రం అనేటువంటిది కాదు. ఇక్కడే కాదు, ఉత్తర భారతం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది ఇట్లా చెప్తుంటారు అనమాట. అది తెలియక చేస్తున్నట్టు. బ్రహ్మవాదులు ఎవరైతే ఉంటారో, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారు, బ్రహ్మతత్వాన్ని ప్రవచించేటువంటి వారు ఈ విధంగా అంటారు: అతనికి జన్మ లేదు, మరణం లేదు, అతడు నిత్యుడు, శాశ్వతుడు అని ఆ దయానంద సరస్వతి ఆర్య సమాజ 2వ నియమంలో ఏదైతే చెప్పాడో దాని యొక్క విశేష వ్యాఖ్యానంతో ఈ విధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 3వ అధ్యాయము సమాప్తమైంది. ఇప్పుడు 4వ అధ్యాయం. ఓం ఆచార్యజీ. అమ్మా చెప్పండి. ఈ ప్రసారాన్ని బట్టి ఈశ్వరుడు నేనేరా అనే పాట సంబోధించచ్చా ఆచార్యజీ? అమ్మగారు, ఆచార్యజీ, మంత్రాలకు చింతకాయలు రాలవు. ఎవరిదో అభిప్రాయం మీరు పాడతానంటున్నారు. ఓం ప్రకాష్ మీకు మిమ్మల్ని ఎప్పుడో హెచ్చరించాడు. మనం కూడా ఆ రకంగా మన భావాన్ని దీంతో రాజమణమ్మ గారు భయపడుతూ, అది వేడి ఆకలితో వచ్చినటువంటి పిల్లి ఎప్పుడు అరుస్తుంది, కాళ్ళలో తిరుగుతుంది అని చెప్పేసి ఆ మసలుతున్న పాలు పోస్తే ఆ వేడి పాలల్లో మూతి పెట్టగానే సుర్రమని గాలి. ఇక తర్వాత మజ్జిగ పోసినా కూడా మజ్జిగ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తాగుతుందంట పిల్లి. ఆ రకంగా రాజమణమ్మ గారు పాటలు పాడడం మానేశారు.
అంటే మన భావాలను అల్లాలి, మనము తయారు కావాలి, ఎవరో తయారు చేసిన పాడే కంటే. ఇక ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మగారికి అన్నది ఏంటంటే, అమ్మగారు పాడడం ముఖ్యం కాదు, మనం చెప్పడం రావాలి, మనం బ్రహ్మవాదినిలము కావాలి, గార్గి మైత్రేయి లాగా మనం కూడా బ్రహ్మతత్వాన్ని చెప్పాలి. మరి మీరేమో తర్వాత వచ్చి కేవలం శ్రవణానందం చేసుకుంటూ పోతున్నారు. మరి చెప్పడం రావాలి కదా, సమయం కేటాయించాలి కదా. భగవంతుని తక్కువ అంచనా వేయద్దు. చూసి 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 ఒకేసారి ఎక్కడో తీసుకెళ్లి కూర్చుండబెడతారు, ఏదో సభలో కూర్చుండబెడతారు, అక్కడ అందరూ మనకే అవకాశం ఇస్తుంటారు. మీరు చాలా వింటుంటారు కదా, మీ పేరు ఓంప్రకాష్ చాలా అంటుంటాడు కదా, యూట్యూబ్ లో మేము వింటుంటాం. ఇవాళ మీరు చెప్పండి అని అంటే అక్కడ ఏం చెప్తుంటారు? ఇక్కడ 2, 3, 4 భయపడుతుంటే అక్కడ సభలో కనీసం తక్కువలో తక్కువ 50, 60 మంది, 100 మంది ఉంటుంటారు. అందుకని నెమ్మది నెమ్మది చెప్పడం అలవాటు కావాలి. సరే, పాడండి. ఇది భాగ్యలక్ష్మమ్మ గారికి ఒక్కరికే కాదు, అందరికీ, అందరూ చెప్పగలగాలి. భగవంతుడు మనకు ఈ జన్మనిచ్చాడు అంటే మనకు ఈ సమాజం నీ ప్లాట్ఫారం. ఇక నువ్వేం కావాలనుకుంటున్నావో నువ్వు నిరూపించి చూపించు. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వీళ్ళ తప్పులు వెతకడం కాదు, నువ్వేంటో నీ నిరూపించి చూపించుకో అనేటువంటిదే చెప్పడానికి భగవంతుడు మనకి జన్మనిచ్చాడు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, పరమాణమును చదువుకొని బ్రహ్మాండమంతయు నిండి అన్నింటిలో నేనుంటిని, నాలోనే అన్ని కలురా, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, ఉన్నాను సృష్టికి ముందే, నాలోని శృతి వెలుగుందే, దర్శింతురు నన్ను యోగులు హృదయాంతరాళమునందే, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, నాతో సమానుడు లేడు, నాకన్నా అధికుడు లేడు, లోకాలను పాలించెడి ఏకైక స్వామిని నేను, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, నాకంటే అన్యుని ఎవరు పూజించును ఆ నరుడు, పడిపోవును కనిపించని ఘోరాంధకారమునందు, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, ప్రతి మానవుని కర్మలను పరిశీలనము చేయుదును, నేనంతయు చూస్తుంటిని ఆశించకెవరి ధనమును, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, ఆనందమయుడను నేను, పరమేశ్వర్య ప్రదుడను, ఆనందమయుడను నేను, పరమేశ్వర్య ప్రదుడను,
నన్నాశ్రయించే వారికి అన్నీ ప్రసాదించెదను. ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా, ఈశ్వరుడను నేనేరా, పరమేశ్వరుడను నేనేరా. ఓ మాతాజీ, ధన్యవాదాలు సమయం ఇచ్చినందుకు. అమ్మగారు, చెప్పండి ఆచార్య. అందరికి అడుగుతున్నాను, ఈ రారా పోరా అనేవాళ్ళు ఓహో, రారా పోరా అని మాట్లాడుకుంటారు కదా. ఈ ఈ గేయం రచించిన అతను దేవుడిని తరపున నేనే దేవుడిని రారా అనే చెప్తున్నాడు. ఇంకొక అతను అంటున్నాడు, పరమ పిత మా ప్రార్థన వినురా, పాపములో పడని ఆయన ఎక్కడ వింటాడు? ఆ వినుమా అనాలి కానీ విను స్వామి అని అభ్యర్థన చేయాలి కానీ వినురా అంటే అంతకంటే పరమేశ్వరు కంటే గొప్ప లేదనేటటువంటిది తెలుసుకున్న తర్వాత కించపరిచినట్టు అదే కించపరిచిన. ఇప్పుడు ఇదైనా కూడా పరమేశ్వరుడు నేను అనేది పరమేశ్వరుడు తను చెప్పినప్పుడు మనం ఎలా గ్రహించామో దాన్ని పాట రూపంలో అన్వయించుకుంటే అది మనకి జ్ఞానోదయం అవుతుంది. అంటే ఓమాచార్యజీ అంటే మానవునికి పరమేశ్వరుడు చెప్తున్నాడేమో, అంటే పరమేశ్వరుడు నేనేరా మానవునికి చెప్తున్నాడేమో అనేసి నాకు అట్లా అర్థమైంది. దేవుడు మానవుడిని రారా పోరా అంటున్నాడు ఈ గేయం ద్వారా. మన మానవుడు దేవుని కూడా రారా పోరా అంటున్నాడు పరమపిత పరమాత్మ. అయితే అంటే మరి ఇక్కడ ఏం సంపాదించాలి ఆచార్యజీ? మరి అంటే అది ఎలా చేయాలనేది తర్వాత విషయం. సరే, ఇప్పుడు రాసేటప్పుడు వారు ఆలోచించాలి. అందుకనే మనం కూడా ఇప్పుడు ప్రభాకర్ గారు చేసుకొస్తున్నారు చూడండి, ఎన్ని లోకాలు గాలించిన అన్న పాటలో చాలా వరకు మార్పులు చేసుకొచ్చారు కదా. అట్లా మన బుద్ధిని వివేకాన్ని వినియోగించి మనం తయారు చేయాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ హిమాలయ మహాప్రసాదం ఆయన రాసుకొచ్చింది వేరే, వారు ఎన్ని మార్పులు చేశారు. మన బుద్ధికి పదను పెట్టాలి. సరే, మరి సమయం దగ్గరకు వస్తుంది. ఇంకా 4వ అధ్యాయంలో మొదలు పెట్టే కంటే 2 నిమిషాలు ఉంది ఆచార్య. అదే మరి ఏమైనా సందేహం ఉంటాడు కానీ లేదంటే ఇంకో పాట పాడండి. ఆచార్య ఒక సందేహం అడుగుతాడు, సందేహం సమాధానం. అస్మిత పంచక్లేశాలలో ఒక అస్మిత ఉంది ఆచార్య. అవును. ఈ అస్మిత అంటే ఏమిటి? అసభువి ధాతు తోటి అస్మి, అస్మి అనేటువంటిది ఉత్తమ పురుష బహువచనం, ఏకవచనం. అస్మి స్వ అస్తి, అస్తి సహ, అస్తి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి వహ ఇది అస్మి. అస్మిత అనేటువంటి ఉనికి. అస్మిత అంటే ఉనికి, నేను ఉన్నాను. మరి ఇక్కడ ఆచార్య లోపల ఉండండి. అస్మిత అనేటువంటిది వేరే వాళ్ళు గుర్తించినటువంటిది, తనను తాను కాదు. అస్మిత అస్మి అనేటువంటిది తనకు తాను తన ఉనికిని చెప్పేటువంటిది. అస్మిత అనేటువంటిది ఇంకొకరి ఉనికిని వేరే వాళ్ళు చెప్పేటటువంటి. ఇప్పుడు తానే అక్షరం రావడంతో అర్థం మారిపోతుందా? మారిపోతుంది. తా వరకు వెళ్తున్నారు, విసర్గం గాని హలంత్ గాని వస్తే మారిపోతుంది. అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అస్మిత అన్నప్పుడు? వ్యాకరణంలో మీరు ప్రథమ వృత్తి మొదలు పెట్టారు, మరి ముందుకు పోతున్నారో లేదో తెలియదు కానీ దాంట్లో పాణిని మహర్షి యొక్క అభిప్రాయం ఏంటంటే అర్ధమాత్ర లాగవేన పుత్రోత్సవం మన్యంతే. ఇప్పుడు మనం చెప్పాల్సినటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దాంట్లో ఒక మాత్ర అర్ధమాత్ర తక్కువ అయితే అదే భావం అదే అర్థం వస్తున్నట్టయితే, కొడుకు పుడితే పుట్టక కొడుకు పుడితే వాళ్ళు ఎంత సంతోషమైతే ఉత్సాహం చేసుకుంటారో అంత ఉత్సాహం. అందుకని
తా తాకు దీర్ఘం ఇది రావడం వల్ల దాని అర్థం మారిపోతుంది. అప్పుడు దీన్ని అస్మిత అన్నప్పుడు దాని అర్థం ఏ విధంగా చేసుకోవాలి మరి? అస్మిత అంటే అస్మిత అనేది ఉనికి ఒక వ్యక్తిత్వమే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, కానీ దాన్ని గుర్తించేది ఇంకొకరు కావాలి. అస్మిత నేను ఉన్నాను అనేటువంటిది. అస్మి అంటే నేను ఉన్నాను అయిపోయింది. అక్కడికి తా వచ్చే వరకు ఏమవుతుంది మరి? అదే ఆ తా వల్లనే ఇంకొకరి చేత గుర్తింపబడడం. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం, ఈ పంచక్లేశాలు ఉన్నాయి కదా. అవును. ఓకే ఆచార్య, ధన్యవాదాలు. అదే ఎప్పుడైనా ఇట్లా సమయం తీసుకొని 2 రోజులు 3 రోజులు ఇట్లా వచ్చి ఒక దగ్గర కూర్చుంటే ఇంకా బాగుంటది, కొద్దిగా ముందుకు పోతుంటది. ఇటువంటి అన్ని చూస్తే బాగుంటది. చూడండి, 2వ శనివారము ఆదివారం అట్లా కలిసి వచ్చేటట్టు కానీ ఇంకేదైనా చెప్పండి రాజమణమ్మ గారు. అంగుళాలు అంటే ఎంత ఆచార్య? అంగుళం అంటే అంగుళం అంటే ఇగో ఇక్కడ ఇది సరైనటువంటి ప్రశ్న అడిగారు చూడండి. ఇంచ్ అని అంటారు కదా ఆచార్య ఇంగ్లీష్ లో. ఇంచు కాదు, ఇది అంగుళం అంటే ఈ బెత్తడు దాన్ని బెత్తడంలో 4 వేళ్ళు ఉంటాయి కదా, ఒక కాటు. 4 వేళ్ళతోటి బెత్తడు ఏదైతే ఉన్నదో ఇట్లా పెడుతుంటారు కదా, ఇట్లా పెట్టి కొలుస్తుంటారు అనమాట. ఇట్లా పెట్టినప్పుడు ఈ 4 వేళ్ళు ఇవి 4 అంగుళాలు, మళ్ళీ ఇట్లా 4 అంగుళాలు, ఇవి 8 అంగుళాలు. అందుకే ఈ యొక్క 8 అంగుళాల అష్టాంగుల సమిధ అనేటువంటిది మనము 8 ఇంచులటువంటి చిన్న యజ్ఞకుండంలో చేసినప్పుడు దాంట్లో ఇమిడిపోతుంది. ఈ యొక్క యజ్ఞకుండంలో సమిధలు బయటకు కనబడకూడదు. బయటకు కనబడేటువంటిది అది పశుభాగం అనిపిస్తుంటది అనమాట. ఈ యజ్ఞం చేసే వారికి ఆ నియమాలు అవి తెలియకపోవడం వల్ల అట్లా జరుగుతుంటాయి. అందుకని ఈ యొక్క దయానంద సరస్వతి సమిధలు ఏ పరిమాణంలో ఉండాలనేటువంటిది కొట్టించేటప్పుడు చిన్నగా పెద్దగా యజ్ఞకుండంలో ఇమిడిపోయేటట్టుగా కొట్టుకోమని చెప్పాడు అనమాట. సమిధ అనేటువంటిది పలగ చీరింది కాదు, తోలు ఒలిచింది కాదు. తోలు ఒలిచినటువంటిది అది నగ్నం అనబడుతుంటది, పలగ చీరింది అది సగము ఉంటుంటది. కాబట్టి సమిధ అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది, తోలుతోటి తొక్కతోటి కలిసి ఉండాలి, దాన్ని సమిధ అంటారు. అందుకని మళ్ళీ ఆ యజ్ఞంలో ఇది ఇట్లా తోలుతోటి ఎందుకు ఉండాలి అని అంటే, భస్మం అయ్యేంత వరకు కదిలించకపోతే తోలును ఒలిచి దేహం వేరు తోలు వేరు రెండింటిని చూపిస్తుంది. ఇది గమనించండి. అవునాచార్య. అది చాలా రహస్యం ఉంది. మనకు చెప్పింది చూసింది కంటే చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సమయం అయిపోయింది కాబట్టి నేను వాణిని విరమింపజేస్తున్నాను. ఓకే, తీసుకెళ్ళండి. ఆచార్య ఓంపూర్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య బ్రహ్మజ్ఞానము శ్వేతాశతుల ఉపనిషత్తులో ఉన్నాము. 3వ అధ్యాయము చివరగా 20-21 సంపుటములో మనము విశేషంగా ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నాము. ఋషి దయానందుడు చెప్పినటువంటి 10 నియమాలలో 2వ నియమంలో ఉన్నటువంటి అనేక రకాల ఈశ్వరుని గుణాలను ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా తెలుసుకున్నాము. అణువు కంటే అణువులో మహాపరమాణువు, అణువు కనబడదు, పరమాణు ఇంకా అసలే కనబడదు. అట్లా అనంత విశ్వంలో కణకణంలో అణువులో ఉన్నటువంటి పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి తన ఉదాహరణ ద్వారా వారు మనకు తెలియజేశారు. తర్వాత మన కొందరు భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సూర్యుని లోపల బెజ్జం ఉంది కదా, అక్కడ ఉన్నాడు ఆ పరమాత్ముడు, దానికి బ్లాక్ హోల్ అంటే ఏంటిది, తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలకు చక్కని సమాధానం తెలియజేశారు. పరమాత్మని ఒక వస్తువుగా మనం గుర్తించకూడదు. వస్తువుగా గుర్తిస్తే అది మన అజ్ఞానానికి తెలియజేస్తుంది. ఆ విధంగా
పరమాత్మనికి రూపం లేదు, అంగుష్ట మాత్రం అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగారు. అంగుష్ట మాత్రం అంటే అంగుష్టమే, అంగుష్టం వేలే. అంగుష్ట మాత్ర లోపల పరమాత్మ ఏ విధంగా గుర్తించాలి, ఆ విధంగా చాలా రకాల ఉదాహరణతోటి చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదములు. ఈశ్వరుని రహస్యాన్ని లోతుగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకు ఈశ్వరుడు మనకు బోధపడుతుంది. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన మన గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. వైదిక సంకల్పాతన ఈ రోజు మరి వారు ఇంకొక మాట కూడా అడిగారు. తృతీయ ధామం. తృతీయ ధామం అంటే ఓం ప్రకాశు ఇహపరలోకం పుస్తకం పేరు. ఇహ అంటే ఈ జన్మం ఇక్కడ వర్తించేది, పరలోకము అంటే పునర్జన్మతోటి కానీ ముక్తిలో కానీ ఉండేటువంటి. వారు అడిగింది తృతీయ ధామం. తృతీయ ధామం అంటే ముక్తాత్మల స్థానం. దానిని పరమేష్ఠి మండలముగా అభివర్ణించడం జరిగింది. అది అథర్వవేదంలో వస్తుంది. ఓకే, ధన్యవాదం. అక్కడ కూడా ఈశ్వరుని రహస్యం బోధపడింది మనకు, అది తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా ఎంత లోతుగా మనం దిగుతాము అంత లోతుగా ఈశ్వరుని మనం తెలుసుకుంటాము. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాడు. మనము ఎంతవరకు అయితే ఈశ్వర రహస్యాన్ని మనము అవగాహన చేసుకోము అంతవరకు మనం భ్రమలోనే ఉంటాము. ఆ భ్రమను నివారించుకున్నప్పుడే తత్వం తెలుస్తుంది. ధన్యవాదములు. ఈ వైదిక సంధ్యోపాసన ఈరోజు భీమరావు గారా? శనివారం భాగ్యలక్ష్మమ్మ గారు. భాగ్యలక్ష్మమ్మ గారా? ఓకే అమ్మవారి జయంతి ప్రార్థన. ఓం నమ శివాయ. సర్వేభ్యో నమః నమః. అందరికీ నమస్తే. వేదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ वाक् वाक्. ॐ प्राणः प्राणः. ॐ चक्षुः चक्षुः. ॐ श्रोत्रं श्रोत्रम्. ॐ नाभिः. ॐ हृदयम्. ॐ कण्ठः. ॐ शिरः. ॐ बाहुभ्यां यशोबलम्. ॐ करतलकरपृष्ठे. ॐ भूः पुनातु शिरसि. ॐ भुवः पुनातु नेत्रयोः. ॐ स्वः पुनातु कण्ठे. ॐ महः पुनातु हृदये. ॐ जनः पुनातु नाभ्याम्. ॐ तपः पुनातु पादयोः. ॐ सत्यं पुनातु पुनः शिरसि. ॐ कं ब्रह्म पुनातु सर्वत्र. ॐ भूः. ॐ भुवः. ॐ स्वः. ॐ महः. ॐ जनः. ॐ तपः. ॐ सत्यम्. ॐ मृतं च सत्यं च विदाथपसोऽद्य जायत. ततो रात्र्या जायत. ततः समुद्रो अर्णवः. ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत. अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी. ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्. दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः.
ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः प्रतीचीदिगुवर्णोऽधिपति मृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः कर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुद्गादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्यो रविस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म सुंदर यज्ञमाचार्य जी। ओम नमस्ते आचार्य जी। अच्छा शांति पाठ करो। ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति
వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరి నమస్తే. శుభోదయం, సుప్రభాతం. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. తర్వాత ఒక విన్నపం ఏంటంటే అందరూ కూడా ఎవరైనా